గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. 2 ట్రైన్స్ అయితే వచ్చేసాయి. వావ్, నిదానంగా వెళ్తున్నాయి. ఎందుకని స్లో చేస్తున్నాయి? రోజు స్పీడ్గా వెళ్ళాయి కదా, మీకు అర్థమవుతుందా? అది ఎందుకో మరి. ఇంకా మన చిన్న తోటలోకి అయితే వచ్చేసాము హ్యాపీగా. ఉదయాన్నే లేవగానే ఇదిగో రాత్రి వర్షం అయితే ఇలా వచ్చేసింది, మొత్తం అలా ఉండిపోయింది అనమాట. ఇంకేమేమి పూలు వచ్చాయి ఏంటి చూసేద్దాము. అలాగే సూర్యభగవానుడికి కూడా దండం పెట్టుకుందాము. ఇదిగోండి ఇప్పుడే వస్తున్నారు. ఓం సూర్యదేవాయ నమః. బాగుంది కదా? వావ్, ఇదిగోండి ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. గుడ్ మార్నింగ్ మరోసారి మీ అందరికీ. నేను మొన్న మెంతులు వేసుకొని వెళ్ళా, మంచిగా కూర్చొని 2-3 గంటల సేపు మొత్తం పని చేసుకొని మెంతులన్నీ వేసుకొని వెళ్తే వచ్చిన 3 రోజులు వర్షాలు వచ్చాయి హైదరాబాద్లో. చూడండి ఎలా అయిపోయినాయి మెంతులన్నీ, పాడైపోయినాయి. మొలకలు వస్తే రావో కూడా తెలియదు. కష్టం అంతా వృధా అయిపోయింది. 2 సార్లు ఈ ట్రిప్లో 2 సార్లు కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. అది సంగతి. అక్కడి నుంచి వస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది పరిస్థితి. ఇలా ఉంది పరిస్థితి. ఇదంతా వర్షంతో నిండిపోయి రాత్రి అంతా ఫుల్ వర్షం. పువ్వులు చూపిస్తా ఎంత పెద్ద వర్షం కురిసిందో, ఎలా అయిపోయినాయో. ఇదిగో ఇలా అయిపోయిన పువ్వులు వర్షానికి చూడండి, ఎలా పాపం పాడైపోయినాయి కదా మొత్తం. అదనమాట సంగతి. ఇక్కడికి వస్తే పుదీనా మాత్రం చాలా బాగా వస్తుంది. హ్యాపీ. అరే రాక ఒక్క మల్లె పువ్వు వస్తే ఇలా పడిపోయావేంటమ్మా నువ్వు, బంగారు తల్లి. చూసారా, నిన్న రాలేదండి వర్షానికి పైకి. చక్కటి మల్లె పువ్వు నేల రాలిపోయింది. అయ్యో జయలక్ష్మి, ఎంత పని జరిగింది రాత్రి రాపోవడం వలన. ఇదిగో వర్షం చుక్కలు చూడండి, నీటి బిందువులు ఆకు మీద. నాకు ఎంత ఇష్టం ఇలా చూస్తుంటే, భలే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పటికే ఉన్నాయి, ఇంకా అలా కొంచెం ఎండ వస్తే పోతాయి. బాగా వస్తుందమ్మా పుదీనా చక్కగా. మనకి ఎంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి? అరే మీకు చూపించాలి కదా. చూడండి మన తోటలో మొన్న వచ్చిన పువ్వులన్నీ వర్షానికి రాలిపోయాయి. మళ్ళీ ఫుల్గా పువ్వులు. హ్యాపీ. వావ్, ఈ ఆనందం మీ జయలక్ష్మికి మామూలుగా ఉండదండి. లేవగానే పైకి వచ్చాను, హ్యాపీగా అనిపిస్తుంది. వావ్, బా. పసిపిల్లల బోసి నవ్వులు ఉంటాయి చూడు, అలా ఉంటాయి. వీటిని చూస్తుంటే హ్యాపీగా, చూస్తుంటేనే చాలు అన్నట్లుంటుంది అనమాట. ఇది చూసారా, ఇది కోదాడి నుంచి తెచ్చుకున్న చెట్టు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. అంటే గుర్తు మనకి ఎప్పటికీ. ఇన్ని పువ్వులు వీడియోల రూపంలో నేను దాచుకుంటుంటాను ఈ గుర్తులన్నీ. ఇలా ఆనందం మామూలుగా ఉండదు. ఇదిగో సూర్యభగవానుడు వచ్చేసారు. అక్కడి నుంచి వస్తే అవి కూడా కోసేసుకుందాం. ఏంటి